దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. మీ అందరూ బాగున్నారా? మీ అందరూ సంతోషముతో సమాధానముతో ఉన్నారని నమ్ముచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దినమే పాఠము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు చేస్తున్న క్రియలను బట్టి మనం ప్రార్థన ఎటువంటిదంటే, ఆయన వాక్యము అనేకమైన రీతిలుగా బోధించుచున్నది. అయితే కొన్ని వచనాల్లో దేవుడు మనకు చూపించున్న ఆ క్రియలను బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు తన క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించినప్పుడు దేవా, నా దేవా, నన్ను యాల విడనాడుతివి అనే మాటను ఈ వాక్య గ్రంథంలో ఉంది. ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే, ఈ దినము అంశము మొరపెట్టుట. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఆశీర్వాదమును మొరగా దేవుడు ఏ రకంగా మొరపెట్టాలో అట్టి వాక్యాన్ని మనకు అందించున్నారు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నాయన, నీ దాసుడని నేను నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు. నీవే నీ బిడ్డలతో మాట్లాడతావని నమ్ముచు నా మట్టుకు నేను నిన్ను స్తుతిస్తూ నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్న ఆ తలంపులు, నా ఉద్దేశాలు మరుగు చేయండి నాయన. నీ తలంపులు, నీ ఉద్దేశాలు బయలుపరచండి. దీనుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకోండి. నీ ఆత్మతో నీ బిడ్డలందరినీ నింపుదువుగాక. నీ సన్నిధి నీ బిడ్డల మీదకు దిగవచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలందరినీ బలపరచుదువుగాక. నీ సన్నిధి కాపుదల వారి మీదకు దిగివచ్చి నీ రాకడకు నాయన సిద్ధపాటు చేసి బలపరచుదువుగాక. నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉండి నడిపించమని ఆత్మరూపుడని క్రీస్తునామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట అనేకమైన విషయాలుగా కనబడుతున్న బైబిల్ గ్రంథంలో. అయితే కొన్ని విషయాల్లో మనం మాట్లాడుచున్నప్పుడు ఈ విషయాలు కొన్ని ఆశ్చర్యం కలిగించే మాటలుగా ఉంటాయి. కనుక ప్రియులారా, వాక్యం ఏ రకంగా ఉంటుందంటే, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి. దేవా, నా దేవా, నన్ను ఎలా విడనాడుతివి. ఓ నా తండ్రి, ఓ నా రక్షక, నన్ను ఎందుకు విడిచిపెట్టావని విడనాడుతువని దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని అడుగ, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని అడిగాడు. ప్రియులారా, ఈ వాక్యములో మనం గమనిస్తూ ఉంటే ఈ మొదటి వచనములో నన్ను ఎలా దూరం, నా దేవా ఎలా నన్ను నాకు దూరంగా ఉన్నావు. ఈ కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో కనబడుతున్న మొదటి మాటలు. ప్రియులారా, ఈ మాటలు సుమారు 31 వచనాలు ఉన్నాయి. అయితే ఈ రోజున 15 వచనాలుగా మనం వివరించుకుందాం. కనుక ఈ మొదటి వచనంలో, దేవా, నా దేవా,
నన్ను ఎలా చేయి విడనాడుతివి అనే మాటలను కనబడుతూ. 2వ వచనం చదవమ్మా. నా దేవా కన్నులు, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ప్రభునందు ప్రియులారా, మొరపెట్టుట అనే ఈరోజు అంశం మొరపెట్టుట. అయితే దేవుడు దావీదు ఏ రకంగా అయినా మొరణ పెడుతున్నాడు, దావీదు ఏ రకమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తున్నాడు. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయటమే. ప్రియులారా, ఈనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దానికి కారణం ఏంటి? దేవదేవుడు నీ యందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడని భావము మనకు కలిగి ఉండాలి. 3వ వచనము, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించుతివి. ఇంకా వారు నీకు మొరపెట్టి విడుదల పొందితిరి, మీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే ప్రియులారా, ఎందుకు దేవుడు దావీదు తన పితరులు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పిల్లరా, పితరుడు అనగా తన పితరుడైన యెషయా భక్తుడు కూడా ప్రవక్తే. తన పితరుని ఎందుకు దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడని మనం ఆలోచిస్తుంటే ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. 6వ వచనంలో, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నింద పడిన వాడును, ప్రజల చేత తునీకరింపబడిన వాడును. ప్రియులరా, చూసారు ఎంతగా తగ్గించుకున్నాడు. దావీదు ప్రజల మధ్యన, వారి రక్త సంబంధాల మధ్య నుండి తొలగించబడిన వాడు, గుర్తింపలేని వాడు. అసలు మనుషుల మధ్యన మనిషి అనే వారు కూడా గుర్తించలేదు, కానీ ప్రకృతి గుర్తించుండో దావీదును. ప్రియులరా, దావీదు చేసే ప్రార్థన దేవుడు ఏ రకంగా గుర్తించాడు అని మనం ఎదురు చూస్తే ప్రియులరా, చాలా శ్రేష్టముగా 8వ వచనంలో 7వ వచనంలో కనబడుతున్న మాటలు, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహరించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విమోచించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అని. ప్రియులారా, ఇక్కడ చూసారా దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. మరి మొరపెట్టడం అనే ప్రార్థన ఎందుకు దావీదు చేస్తాడు, ఎందుకు మొరపెడుతున్నాడు దేవుని పట్ల? దావీదుకు మొరపెట్టడం కొత్త ఏం కాదండి, దావీదుకు ప్రార్థన చేయడం పెద్ద కొత్త ఏం కాదండి. ప్రియులారా, తల్లి గర్భము నుండే మొరపెట్టడం నేర్చుకున్నాడు. భూమి మీదకి వచ్చాక కూడా ఉగ్గుపాలతో పాటు మొరపెట్టడం నేర్పిన తల్లి. ఎవరైనా తల్లి ఉందంటే, అన్న ప్రార్థన చేసింది సంతానం కొరకు, సంతానం ఇస్తే నీకు బహుమానము చేస్తామని. కానీ ఇలా కాదు. ఇక్కడ దావీదు తల్లి సంతానం ఇచ్చాగా దేవుడు నీకు సంతానం ఇస్తాడని ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు అన్న నిజంగా ప్రార్థన చేసింది. పిల్లలు అన్న ప్రార్థన చేయగా మరి ప్రవక్తనే దేవుడిచ్చాడు. ఆ ప్రవక్తను ఎంతో గొప్పగా దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ఏమండి, తల్లి గర్భము నుండే పిండమ్మగా ఉన్నప్పుడు, గర్భవతి అయినప్పుడు దావీదు తల్లి దేవునికి సమర్పణ చేసుకుంది. గర్భాన్ని సమర్పించుకున్న తల్లి ఎవరైనా ఉన్నారంటే అది మొదటగా ఏమండి దావీదు గారి తల్లి. రెండోది, గర్భమును దేవునికి సమర్పించిన మొదటగా
దేవునికి అర్పించిన వ్యక్తి ఎవరైనా స్త్రీ ఉన్నది మరియా అని. అందుకే ఇవాళ మరియా మరి చాలా దేశాల్లో ఆమె ప్రతినిధిగా ఆరాధించబడుతుంది. కేరళలో అయితే మరియమ్మను దేవతగా లేదా గొప్ప వ్యక్తిగా యేసు ప్రభు జన్మించిన తల్లిగా మ్రొక్కుతారు ప్రియులారా. అయితే ఇక్కడ మనం 9వ వచనం చదువుతున్నప్పుడు, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా, నేను నా తల్లి యొద్ద సన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే తల్లి యొక్క ఒడిలోనే నమ్మకం అనేది క్రియేట్ చేశాడు దేవుడు. తర్వాత గర్భవాసినై మొదలుకుని నాకు ఆ గర్భవాసమై మొదలుకుని ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా అని చూసారు ఎంత చక్కటి మాట. నా తల్లి కన్న వరకు మొదలుకుని నా దేవుడు నీవే. అంటే తల్లి జన్మమిచ్చిందో లేదో నా సర్వము నీవే దేవుడా అన్నాడు. తల్లి ప్రేమ పొందకోటకి ఇష్టపడనట్టుగా నా తల్లి జన్మించినప్పుడే నీవే నా దేవుడు. ఎవరండి ఇలా మాట్లాడేది? ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దావీదుకు తల్లి తన అంతరాత్మ ప్రార్థన నేర్పేసింది, మొరపెట్టడం ఎలా నేర్పేసింది భూమి మీద రాకముందు. అందుకే దావీదు అన్నాడు, నా తల్లి గర్భములోనే రాక ముందే నాకు అన్ని నేర్పును దేవుడు. తర్వాత 11వ వచనంలో సమయం వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడను లేడు, నాకు దూరముగా ఉండకము. వృషభములు వృష అనే దాని మళ్ళీ చదవము ఒకసారి. వృషభములు అనేకములు దాన్ని చుట్టుకుని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నను, అమ్మా చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. అంటే ప్రియులారా, నా హృదయమును నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్న. చూసారని ఎంత చక్కగా చెప్తున్నా. 13వ వచనం 14వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలను. తన హృదయము ఎలాగంట మైను వలె కరిగిపోతుంది అన్నాడు దావీదు. ప్రభునందు ప్రియులారా, దేవుని పట్ల ఎలాగూ ప్రార్థన చేస్తున్నావు, దేవుని పట్ల ఎలాగూ విజ్ఞాపన చేయగలుగుతున్నావు, దేవుని పట్ల ఎలాగూ నువ్వు ఆత్మీయ సంబంధమైన కలిగి ఉన్నావు, దేవుని పట్ల ఏ రకమైన ఉద్దేశము కలిగి ఉన్నావు కుమారుడా కుమార్తె. దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు అంటాడు, నేను నా తండ్రి ఎదుట దేవుని ఎదుట ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పోషణకర్త, ఆయనే నా విమోచనకర్త అని గ్రహించిన దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, దేవా నేను మైలము వలె కరిగిపోతూ నిన్ను నేను స్తుతిస్తున్నాను అన్నట్టు మాట్లాడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇలా దేవుని పట్ల ప్రేమ విశ్వాసం నమ్మకం కలిగిన మనము ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, 14వ వచనం చదవమ్మా. 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అంటే ప్రియులారా, దావీదు అంటున్నాడు ప్రేతలు అంటే శ్రమ కొలుములో పడేశాడు దేవుడు. ఎస్, ఈ శ్రమ కొలుము అనేది ఎక్కడుందంటే ప్రియులారా, చాలా భయంకరమైన స్థితికి దావీదు జారిపోతున్నప్పుడు దేవుడికి మొరపెట్టిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, మొరపెట్టుట దావీదు ఎన్నో రకములుగా మొరనెరిగినవాడు,
ఎన్నో రకాల విజ్ఞాపన తెలిసినవాడు, ఎన్నో రకముల ప్రార్థన ఎరిగినవాడు, ఎన్నో రకాల స్తుతులు ఎరిగినవాడు, ఎన్నో రకములుగా కనిపెట్టినవాడు దావీదు. ఈరోజు దావీదు కీర్తన చదువుతున్న నీవు నేను ఏ రకమైన కనిపెడుతున్నావు? ఏ రకముగా దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి జీవిస్తున్నావు? నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఈ ఉదయ కాలములో వింటున్న నీవు నేను మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన నడిపింపు కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన కలిగి ఉంటే రండి మనం ప్రార్థించాలి. అటువంటి ఆశీర్వాదం మొరపెట్టగల శక్తిని దేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థించాడు. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు, కరుణామయుడ స్తుతులు. మొరపెట్టుట దావీదు తండ్రి ఇలాగ మొరపెట్టుచున్నాడు. ఇలాగనగా నా తండ్రి నా దేహము మైలువలే కరిగిపోతుంది కనుక నా పట్ల కరుణ చూపించు దేవా అని అడుగుచున్న దేవా. ఎందరైతే అలాగ అడుగుచున్నారో, అందరైతే ఎంతమంది అయితే అలాగ ప్రార్థన చేస్తున్నారు, ప్రతి బిడ్డని ఆత్మతో నింపండి. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ సన్నిధి కుమ్మరించండి ప్రభా. నీ ఆలోచన క్రియలు, నీ ఆలోచన తలంపులతో బలపరచమని ఓ దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ విజ్ఞాపన చేత మమ్మల్ని మా కుటుంబాలను బలపరచు నడిపించమని సమయంలో నా తండ్రి ప్రపంచంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, వేదన, శోధన, కలహాలు, బాధలు, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న బిడ్డలు ఎందరో ఎన్నో భాషలు కలిగిన వారు, ఎన్నో తలంపులు కలిగిన వారు, ఎన్నో రకములైన మనుషులు నీ ఎడల విజ్ఞాపన చేయుచున్నారు, నీ ఎడల ప్రార్థిస్తున్నారు, నీ ఎడల మొరపెడుచున్నారు. వారు మరణాలకించి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించి తండ్రి, మా తండ్రి గారు దేవదాసి గారు చెప్పిన మాట, దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు, దేవా నాకు కనపడము, అందరికీ కనపడము, దేవా తండ్రి చెప్పిన మాట మరొకటి ప్రభా, ఆయన మీతో చెప్పింది చేయండి. అవును, ప్రార్థించడం తప్ప మాకేమో తెలియదు. అంటే ప్రార్థన కృప సమస్త వారిని, సేవకులు, పరిచారకులు, పండితులు అందరిని బట్టి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.